రోజు కొత్త కొత్త రెసిపీస్ని ట్రై చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. మరి అలాంటి న్యూ రెసిపీస్ని మీ ముందుకు రోజు తీసుకొస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. రాజేశ్వరి గారు వచ్చారండి నెల్లూరు నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఇంకేంటండి విశేషాలు? మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, పాప బాబు. ఓకే, చదువుతున్నారా? పాప చదువు అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. ఓ. ఒక బాబు కూడా. ఓకే, పాపకి బాబు కూడా. పాప కూడా. మరి ఈరోజు మాకు తీసుకొచ్చిన ఏంటి రెసిపీస్ ఏంటి? నెల్లూరు చేపల పులుసు అండి. నెల్లూరు చేపల పులుసు. బేసిక్గా నెల్లూరుకి మంచి పేరు ఉంది కదండి చేపల పులుసు ఉంది. దానిలో వెరైటీ ఏంటంటే వంకాయలు వేస్తాం. సో నెల్లూరులో స్పెషాలిటీయా? అంటే కొంచెం స్పెషల్ గా ఉండాలని. ఓకే ఓకే. నెల్లూరు నుంచి కదండి. అవును, కొంచెం నెల్లూరు గెండి చేప అంటారు. ఓకే ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే, చేపలు, చింతపండు పులుసు, ఓకే, వంకాయలు, కరివేపాకు, ఓకే, పచ్చిమిర్చి, ఆనియన్, మెంతుల పౌడర్, ఓకే, మ్యాంగో, ఓకే, కల్లుప్పు, టమోటా, పసుపు, కారం, కొత్తిమీర, మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఓకే. సో అన్ని ఇంట్లో మంచిగా దొరికేవి, అందులో దట్టు మామిడికాయ కూడా వేశారు. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? చేద్దామండి. ఓకే, స్టవ్ వెలిగించుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం. ఓకే, నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తా. సో ఇందులో వంకాయలు అన్నది స్పెషాలిటీ మీరు యాడ్ చేసిందా? జనరల్ గానే చేస్తూ ఉంటారా నెల్లూరులో? చేస్తారు, మేము ఎక్కువ వేస్తాం, మా వారికి ఇష్టం. ఓకే, మీ హస్బెండ్ కి ఇష్టం అని వంకాయలు వేస్తారు. అంటే జనరల్ గా వెజ్ వేరేగా నాన్ వెజ్ వేరేగా కాకుండా రెండు మిక్స్ చేసి. అంటే ఇంకా వంకాయలు ఇష్టం ఉంటుంది కదా, దాంట్లో వేస్తే కొంచెం టేస్ట్ గా ఉంటుంది. ఓకే, కొంచెం ఫ్లేవర్ మారుతుంది, టేస్ట్ గా ఉంటుంది. ఇంకా చేప తినని వాళ్ళు కూడా వంకాయ ఉంది కాబట్టి అది తినొచ్చు. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కితే ఇంకా ఈ పౌడర్ ఏంటంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు. ఓకే, ఇది మొత్తం మిక్స్ చేసి దంచుకొని పౌడర్ లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఓకే, లాస్ట్ లో. ఓకే, ఆవాలు, ఓకే, మెంతులు. అంటే మెంతులు, జీలకర్ర ఎందుకంటే మెంతులు ఏదైనా షుగర్ ఏమన్నా ఉన్నా, కడుపులో ఏమన్నా చెడు ఉన్నా ఓకే కొంచెం బాగుంటుంది. ఇది జీలకర్ర ఏంటంటే కొంచెం డైజెషన్కి బాగుంటుంది. ఓకే, తర్వాత ఆనియన్స్. కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు. సో మీ నెల్లూరులో ఓన్లీ చేపల పులుసు ఒక్కటే స్పెషాలిటీయా, ఇంకేమైనా ఉన్నాయా స్పెషాలిటీస్ నెల్లూరుకి? నాకు తెలిసి అదే అండి, చేపల పులుసే. చేపల పులుసు అంటారు కదా, హైదరాబాద్ లో బిర్యానీ ఎలాగో రాగి సంగటి కూడా ఫేమస్ అండి. తర్వాత టమోటా.
రాగి సంగటి, చేపల పులుసు, ఆ బొమ్మడాయిల పులుసు అంటారు. అది ఫేమస్గా ఉంటుంది. సో మీరు చేస్తూ ఉంటారా బొమ్మిడాయలు అవి? నేనైతే ఎప్పుడు తినలేదు అవి. అవి కూడా చేస్తామండి. దానిలో ఇంకా ఎక్కువ చింతాకు పొడి అట్లా వేసి చేస్తాము. ఇంకా వారం రోజులు ఉంటుంది, అది 1 వీక్ ఉంటుంది. అంటే అంటే చింతాకు వేయటం వల్ల చింతాకు పొడి పౌడరు వేస్తారు. మళ్ళీ పచ్చిమిర్చి కానీ వేసుకోవాలి. ఓకే, అది కొంచెం మగ్గేలోపు ఓకే దీన్ని కొంచెం మిక్స్ చేసుకున్నాం. కల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్ పెరుగుద్ది. సాల్ట్ అయినా వేసుకోవచ్చు మన ప్రిఫరెన్స్ బట్టి. సో కారం మనకి ఎంత కావాలో, ఎంత తినాలనుకుంటే, నాన్ వెజ్ కదండి కొంచెం ఎక్కువే పట్టుద్ది. ఓకే, ఇది దీంట్లో వేస్తానండి. కొంచెం వేసుకోవచ్చు. దీనిలో చేపలు వేసాను, ఓకే, ఉప్పు, పసుపు, కారం వేసాను. ఇప్పుడు చింతపండు పులుసు. ఓకే, సో మీరు చేసే వంటల్లో మీ పిల్లలకి ఏది ఇష్టం అండి బాగా? ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అన్ని నాన్ వెజ్లే. బోటీ కర్రీ అన్నీ తింటారండి మా బాబు. మా హస్బెండ్ నాన్ వెజ్ ఎక్కువ తినరు. ఓకే, సో మీ బాబు కోసం అన్ని నాన్ వెజ్లు చేస్తూ ఉంటారు. మా పాప కూడా అన్నీ తింటుంది. మా హస్బెండ్ ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు తింటారు. ఇప్పుడు ఇది ఏగింది, ఇది పోసేస్తున్నా. ఓకే, డైరెక్ట్ వేసేసుకోవడం? డైరెక్ట్ వేసేసి. ఓకే, ఇది కొంచెం తెల్లిన తర్వాత పులుసు, వంకాయలు, మామిడి దబ్బలు వేస్తాం. డైరెక్ట్ లాస్ట్ లో వేసుకోవాలా? కొంచెం కొంచెం ఇది మగ్గిన తర్వాత అది వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెంసేపు మూత పెడదాం. ఓకే, ఇప్పుడు కొంచెం ఉడికింది కదండి, ఇప్పుడు వంకాయలు వేద్దాం. ఓకే, ఇట్లా వేసేస్తే డైరెక్ట్ వేసేసుకోవడమే. మనకి తినడానికి ఇట్లా తీసుకొని తినొచ్చు. సో ముందు వంకాయలు ఏం ఫ్రై చేసి అదేం అవసరం లేదు? లేదు. కానీ చేపలు చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి కదండి. అవి విరిగిపోకుండా ఎక్కువ కలిపొద్దు. ఇప్పుడు మామిడికాయ కూడా వేసేద్దాం. సో మీరు ఇంట్లో ఒక్కరు ఉండేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి? నేను స్టిచ్చింగ్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేస్తాను, ఇంకా పెయింటింగ్ చేస్తాను శారీస్కి. పెయింటింగ్ చేస్తాను, ఈ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది కదా అది చేస్తాను. మామూలుగా మేము శారీస్ వేస్తాము. ఓకే, అవి తయారు చేస్తాను. మీ హస్బెండ్ చేస్తూ ఉంటారా? నేను అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు కొంచెం కారం వేస్తానండి. కొంచెం స్పైసీగా ఉంటే టేస్టీ ఉంటుంది. వాళ్ళు బాగా తింటారేమో కదా స్పైసీ? మేమైతే బాగా తింటాం అండి. మా బాబు నేను బాగా తింటాము, మా వారు తక్కువే. సో మీ వారి కోసం వేరేగా చేస్తారా? ముందే తీసి కొంచెం తీసి పెడతాము. ఓకే, కొంచెం ఒక 5 minutes మగ్గనిస్తాం. చూద్దామండి, ఉడికింది. ఓకే, స్మెల్ బాగుంది కొంచెం మంచిగా. ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సిమ్లో పెడదాము. ఓకే,
సో ఇప్పుడే జాగ్రత్తగా తీసుకోవాలి కదండి, ఇట్లా ఇట్లా అందాము. ముక్క విరిగిపోకుండా. ఇప్పుడు ఈ పౌడర్ వేద్దాము. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఓకే, అన్ని ఫ్రై చేసి మిక్సీ అన్నా చేసుకో, దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఓకే అండి, అయిపోయింది. డిష్ అవుట్ చేసుకున్నాం. ఓకే. కొత్తిమీర, ఎమ్మి నెల్లూరు గెండి చేప పులుసు టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. నెల్లూరు చేపల పులుసు కావలసిన పదార్థాలు: చేపలు, వంకాయ ముక్కలు, చింతపండు పులుసు, కారం, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మామిడికాయ ముక్కలు, పసుపు, గరం మసాలా, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొత్తిమీర, ఉప్పు. నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి మగ్గించి తర్వాత చింతపండు పులుసు, చేపల మిశ్రమం వేసి కొద్దిసేపు మగ్గించి తర్వాత వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, కారం వేసి బాగా మగ్గించి చివరిగా మసాలా, కొత్తిమీర చల్లి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, నెల్లూరు చేపల పులుసు రెడీ. నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేసేద్దామా? బాగుందండి, చాలా బాగుంది. పుల్లగా మంచిగా వంకాయ ఫ్లేవర్ అండ్ ఆ పులుపుకి మీరు చింతపండు వేసి అండ్ ప్లస్ మామిడికాయ కూడా వేశారు. చాలా బాగుంది. అందుకే మీ నెల్లూరుకి చేపల పులుసు అంత ఫేమస్ అన్నమాట. సరే అండి, ఇదైతే చాలా బాగుంది రెసిపీ. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? రాగిపిండి బూరెలు. రాగిపిండి బూరెలు. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఓకే, రాగిపిండి, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, ఇలాచీ పౌడరు, గసాలు. ఓకే, అంతే. ఓకే, మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. తక్కువ. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఓకే కొంచెం నెయ్యి వేసుకున్నాము. కొంచెం అంటే కొంచెం పచ్చి వాసన పోయే వరకు. ఏది? కొబ్బరి పిండి. ఓకే, సో కొబ్బరి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకున్నాము. అంటే ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అంటే కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయని, ఓకే, హెల్దీగా ఉంటుందని పచ్చి కొబ్బరి. కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ వద్దు, ఓకే, లైట్గా. ఇంకా ఇది అయిపోయింది, చాలు, తీసేస్తాను. ఇప్పుడు అదే దాంట్లో కొంచెం లైట్గా పచ్చి వాసన పోయాలి. ఓకే, రాగిపిండి. జనరల్గా రాగిపిండి హెల్త్కి చాలా మంచిది కదా? చాలా మంచిదండి. షుగర్ వాళ్ళకి కొంచెం మార్నింగ్ ఒక గ్లాసులో వేసుకొని కొర్రలు వేసుకొని కానీ జావ కాసుకొని తాగొచ్చు. ఓకే,
చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. అవునండి. పాలు కాసి ఒక స్పూను రాగి పిండి కలిపేసి పాలల్లో ఉడకబెట్టేసి ఒక 5 minutes. ఓకే, అది ఇంకా ఎక్కువ ఓకే, బలం వస్తుందండి. నరాలకి ముక్కులకి అన్నీ ఇంకా చాలండి ఇవి. ఓకే, తీసేద్దాం. కొంచెం దీన్ని బెల్లం కరిగే వరకు ఓకే, వాటర్ వేసి ఓకే. సో బెల్లం పాకంలా చేసుకోవాలా మనం? కొంచెం కరిగే వరకు. కొంచెం కరిగించుకుంటే దాంట్లో పిండిలో కలిసిపోతుందండి. పచ్చివాసన లాగా లేకుండా కూడా ఉంటుంది. దీన్ని దీంట్లో వేసేస్తున్నా. ఓకే, దీంట్లో కొంచెం వీలా చేద్దాం. ఓకే. సో అవి బూరెల్లా ఉండలు చేసుకోవాలా మనం? చేసుకొని కొంచెం గీ రాసుకొని వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాం, ముద్దలాగా కలుపుకున్నాం. ఇది వేయించాం కదా, పొడి పొడిగా ఉంటుంది. కొంచెం గట్టిగా కలిపి ముద్ద అవుతుంది. నాతో ఎవరు చేస్తారండి ఫైట్? మీరు ఫైటింగ్స్ చేస్తారా? చేస్తా. అవునా? అంటే ఏంటి, ఏమైనా నేర్చుకున్నారా బాక్సింగ్ లో అలాంటివి? నార్మల్ గా ఫైటింగ్స్ ఇంట్లో రోజు పిల్లలతో హస్బెండ్ తో చేస్తున్నాం కదండి. ఓకే. సో పిల్లలు పక్కన పెడితే హస్బెండ్ తో ఏం చేస్తారు? ఇంట్లో గిన్నెలు అవి విసురుతా ఉంటారా? ఫైటింగ్ కదండి. మరి ఇంకేంటి ఫైటింగ్ అంటే? అంతే కదా. సో ఓన్లీ ఫైటింగ్. అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బయటికి వెళ్ళినా అది మైండ్ లోకి వస్తుంది. ఓకే, కొంచెం మోటివేట్. సో సెల్ఫ్ డిఫెన్స్ రావాలంటే ఇంట్లో ట్రై చేయాలి. ఓకే, హస్బెండ్స్ భలే అవుతున్నారు. పిల్లల మీద చేయాలి, భర్త మీద చేయాలి, సెల్ఫ్ డిఫెన్స్ కోసం. అంతే. ఇవి అయ్యాయండి. ఓకే, రెడీ అయ్యాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి వేయించుకుంటాం. ఓకే. సో ఇందులో మనం నార్మల్ గా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? కావాలి అంటే అంటే ఇంకా ఇంతవరకు ఇది చాలు. కొబ్బరి అంతా వేసాం కదా, మళ్ళీ హెవీ ఓకే అయిపోద్ది.
రాగి బూరెలండి తయారైంది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రాగి బూరెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. రాగి బూరెలు కావలసిన పదార్థాలు: కొబ్బరి, రాగి పిండి, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, గసగసాలు. రాగి బూరెలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కొబ్బరి, రాగి పిండి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా బెల్లం వేసి నీళ్లు వేసి పాకం చేసుకొని రాగి పిండి మిశ్రమంలో వేసి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి కలిపి బూరెల్లాగా ఒత్తుకొని గసగసాల్లో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, రాగి బూరెలు రెడీ. రాగి బూరెలు టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. అంటే మనం కొబ్బరి తగులుతుందండి, ఇలాచీ ఫ్లేవర్, అలా మరీ స్వీట్ లేదు, చాలా బాగుంది. హ్యాపీగా మీరు అన్నట్టు ఆఫ్టర్ మీల్స్ మనకి తినాలి అనుకుంటే పిల్లలకి దగ్గు రాకుండా హెల్దీగా బలంగా. ఎస్, చాలా బాగుంది, హెల్దీ రెసిపీ. రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ చేపల పులుసు ఇది అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చి మాకు ఈ మంచి 2 రెసిపీస్ని చూపించినందుకు గాను మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు ఎలా అనిపించిందండి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, రాజేశ్వరి గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ని. ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, బై బాయ్.